ధూమావతి శత్రుదండన సాబరీ మంత్ర విద్య. శత్రు విముక్తి మార్గం. దశమహావిద్యలలో అత్యంత భయంకరమైన శక్తివంతమైన ధూమావతి మాత ఉపాసన అప్పుల బాధలు, శత్రుపీడలు మరియు శత్రుదండన, అంతుచిక్కని రోగాల నుండి బయటపడడానికి ఈ గుప్తమైన విద్య ఒక బ్రహ్మాస్త్రం వంటిది. ఈ సాధన నియమాలు ముందుగా తెలుసుకుందాము. ఈ శక్తి చాలా ఉగ్రమైనది కాబట్టి ఈ అనుష్ఠానాన్ని ఇంట్లో చేయకూడదు. అమానుష ప్రాంతంలో లేదా ఏదైనా పాడుబడ్డ బావి దగ్గర లేదా శ్మశానానికి దగ్గర లేదా ఏదైనా అమానుష ప్రాంతంలో శివాలయం ఉంటే ఆ శివాలయానికి దగ్గరలో ఈ అనుష్ఠానం చెయ్యాలి. అమావాస్య రోజు అర్ధరాత్రి సమయంలో ఏకాంతంగా చేయాలి. ఇందులో సాధకుడు నలుపు రంగు వస్త్రాలు లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించవచ్చు. నల్లని కంబలి ఆసనం లేదా ఉన్ని ఆసనాన్ని వినియోగించాలి. దిశ దక్షిణం ఉంటుంది. సాధకుడు ధూమావతి అమ్మవారి యొక్క సిద్ధి చేయబడి ప్రాణప్రతిష్ఠ చేయబడిన యంత్రాన్ని దక్షిణం దిశ వైపున ప్రతిష్టాపన చేసి తదుపరి ఆవాల నూనె, తెల్ల ఆవాల నూనె ద్వారా దీప ప్రజ్వలన చేసి అగరబత్తులను వెలిగించి ఆ యొక్క యంత్రం ఎదురుగా తెలుపు రంగు పుష్పాలు మరియు తెలుపు రంగు మిఠాయి, అత్తరును ఆ యొక్క స్థలంలో పెట్టి ఒక జలపాత్రను కూడా ఆ యొక్క స్థలంలో పెట్టి సంకల్పం చేసుకోవాలి. చేతిలో జలం తీసుకొని మీ గోత్రనామాలు చెప్పుకోవాలి. శత్రువు వల్ల కలిగే బాధలు తొలగిపోవాలని గట్టిగా నిశ్చయించుకోవాలి. తర్వాత మీ యొక్క గురువును తలుచుకొని ఈ సాధనలో ఈ ప్రయోగంలో ఎలాంటి ఆటంకాలు రాకూడదని ప్రార్థించి ఓం గం గణపతయై నమః ఈ మంత్రాన్ని జపించి ఆ తర్వాత ఆది గురువైన పరమశివుడి మంత్రాన్ని జపించాలి. ఓం నమః శివాయ అనేసి జపించిన తర్వాత గణపతి మంత్రం, ఈశ్వరుడి మంత్రం ఒక్కొక్క మాల జపించిన తర్వాత మీరు బయట ప్రాంగణంలో, ఇంట్లో కాకుండా ఈ అనుష్ఠానం బయట చేయాలి కాబట్టి ఒక రక్షా కవచం అనేది వేసుకోవాలి. రక్షా మంత్ర ప్రయోగం చేసుకొని చుట్టూరు ఆ తర్వాత అముఖ మూల మంత్రాన్ని ప్రతిరోజు 3 మాలలు జపించాలి. ఈ ప్రకారంగా ఇది 11 రోజుల అనుష్ఠానం ఉంటుంది. మంత్రసిద్ధి అనంతరము ఈ మంత్రంలో అముక్ అనే ఏదైతే పదం ఉందో ఆ పదాన్ని తొలగించి ఆ స్థానంలో శత్రువు పేరుని జోడించి మీరు మంత్ర ప్రయోగం చేసినట్లయితే శత్రు బాధ అనేది తగ్గుతుంది. శత్రు దండన కూడా ఇవ్వవచ్చు. శత్రువు పైన శత్రుదండన ప్రయోగం చేయాలి అనుకున్నప్పుడు సాధకుడు భోజపత్రం పైన శ్మశానంలోని నల్లటి బొగ్గు తీసుకొని శత్రువు పేరును రాయాలి. రాసిన తర్వాత ఆ భోజపత్రాన్ని మడతపెట్టి పైనుంచి నల్లటి దారం అనేది చుట్టాలి. మీ యొక్క ఎత్తు ఎంతవరకు ఉంటుంది, మీ పాదాల నుండి తలభాగం వరకు అంత పొడవు కలిగిన నల్లటి దారాన్ని చుట్టి దానిని ఒక మట్టి కుండలో పెట్టి ఆ కుండకు తెల్లటి వస్త్రం కప్పి చక్కగా ఆ యొక్క కుండకి కూడా నల్లటి దారాన్ని చుట్టి పాడుబడ్డ బావిలో కానీ, అంటే నీళ్లు లేకుండా పాడుబడ్డ బావి ఉంటుంది కదా అక్కడ కావచ్చు, లేదంటే శ్మశానంలో కావచ్చు, అమానుష ప్రాంతంలో ఉండే మర్రి చెట్టు దగ్గర కావచ్చు, ఈ యొక్క కుండలో పెట్టిన భోజపత్రం ఉంది కదా దాన్ని అలానే తీసుకెళ్ళి
ఆ స్థలాల్లో పెట్టేసినట్లయితే శత్రువుకు సరైన దండన అనేది కలుగుతుంది. మీరు ఏ ఉద్దేశంతో అయితే శత్రువు పైన ప్రయోగం చేస్తారో అలాంటి పరిణామాలు అనేవి శత్రువు ఎదుర్కొంటాడు, అలాంటి సమస్యలు అనేవి శత్రువు ఎదుర్కొంటాడు. కానీ ఒక హెచ్చరిక ఏమిటంటే ఈ విద్యను ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మాత్రమే వినియోగించండి. అధర్మంగా వాడితే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి. ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ బటన్ని ఒత్తండి. తద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది. ఈ యొక్క విద్యలో వినియోగించే మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రం కొరకు మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.